సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు పుష్ప 2 ఫీవర్ అయితే మాత్రం మొత్తం విజయనగరం అంతా పాకేసిందనే చెప్పుకోవాలి. పుష్ప 2 పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అలాగే అందాల తార రష్మిక మందాన కాసేపట్లో సందడి చేయడానికి తగ్గేదే లేదంటూ మన ముందుకు రాబోతున్నారు. సో ఇక్కడైతే విజయనగరం జిల్లాలో ఫ్యాన్స్ అంతా కూడా పుష్ప 2ని ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సో 3 years మీద మంచి ఆకలితో ఎదురు చూస్తున్న మన పుష్పరాజ్ ఫ్యాన్స్ ఏం మాట్లాడతారో చూద్దాం. హాయ్, పుష్ప 2 తగ్గేదేలే ఎన్నాళ్ళు బట్టి వెయిట్ చేస్తున్నారు? యాంగ్జైటీ ఫీలింగ్ ఎలా ఉంది? 3 years నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు స్క్రీన్ లో కనిపిస్తామని అనిపిస్తుంది. పీక్స్ లో ఉండే అంటే కాంబినేషన్ కూడా డెడ్లీ కాంబినేషన్ ఉంది చూడడానికి. 3 years నుంచి వెయిట్ చేస్తున్నాం. అలాగే ఎప్పుడు వస్తుంది వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు అది నెరవేరబోతుంది ఇక్కడ చూస్తుంది స్క్రీన్ లో. మూవీ సాంగ్స్ కూడా విన్నారు, కిసిక్ సాంగ్ అండ్ ఫీలింగ్ సాంగ్స్. సో 2 సాంగ్స్ విన్న తర్వాత ఫీలింగ్ ఎలా ఉంది? సాంగ్స్ అంటే మామూలుగా సాంగ్స్ మేము హాల్కి వెళ్ళి అసలు ఎప్పుడు చూద్దామా అనే విధంగా ఉంది. ఆ డ్యాన్స్ కానీ ఆ ఫీల్ కానీ అది వేరే లెవెల్. అంటే పుష్ప తగ్గేదేలే అట్లాగే ఉన్నాయి. సినిమా కూడా ఆ గంగమ్మ తల్లి జాతర కానీ ఇది కానీ ఇంకా చూడాల్సిన లేదు. తెల్లారికి ఇంకా బాక్సులు బద్దలే, ఇంకేం ఉండదు. అల్లు అర్జున్ గురించి ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే పుష్ప 1 కూడా చూసారు, పుష్ప 2లో ఇంక ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్? ఎక్స్పెక్ట్ చేసినంటే డాన్స్ నుంచి చూస్తాము. నెక్స్ట్ వచ్చి యాక్టింగ్ కూడా ఎలాగో తెలిసింది అందరికి. ఆ యాక్టింగ్ కూడా దూల చేస్తారు. ఇంకా దాని గురించి మాట్లాడవసరం లేదు. అలాగే అసలు తగ్గేదిలే. ఇంకా శ్రీలీల గతంలో సమంత సాంగ్ కి ఊ అంటావు అంటే ఒక దుమ్ము లేపేసింది. సో శ్రీలీల కూడా మనం చూస్తున్నాం విజువల్స్ లో. శ్రీలీల కూడా కిసిక్ అంటే దెబ్బలు పడతాయి అంటూ తెగ ఊరేస్తుంది. ఏం చెప్తారు? ఇద్దరు డాన్స్ మాత్రం చితక్కొట్టేస్తారు. ఇద్దరు మాత్రం మొత్తం బాక్స్ బద్దలే. కొత్త ర్యాంప్ సినిమా మాత్రం అయిపోద్ది. పక్క 2000 కోట్లు పక్క నెక్కెట్టుకోవడం మాత్రం 300 కోట్లు ప్లస్ 300 ప్లస్ పక్క చెప్పవసరం లేదు. ఇంకా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని మరి కాసేపట్లో చూడబోతున్నారు కదా. సో మీరంతా ఎన్ని రోజులుగా చూస్తున్నారు? మూవీ గురించి ఎన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నారు? 3 years. అల్లు అర్జున్ అంటే పుష్ప 1 చూసారు, 2లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అల్లు అర్జున్ నుండి? అల్లు అర్జున్ నుంచి గ్రేజ్ హిస్ డాన్స్ విన్నారు కదా, ఎలా అనిపించింది? సాంగ్స్ DSP కదండి, ఆ మాత్రం ఉంటది. చూసి చాలా రోజులు అయింది. ఒక్కసారి చూసిన తర్వాత మా టైలర్ తగ్గేదే లే. ఇంకా ఇంటర్నేషనల్ షోలు వేరే ఉంది. రేపు నుండి ఇంకా తగ్గేదే ఎవరు కూడా. ఇంకా అది పుష్పరాజ్ అంటే. ఇప్పటికి ఆల్రెడీ మన ట్రేజర్ రిలీజ్ అయింది. సాంగ్స్ రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఆ సాంగ్స్ రిలీజ్ అయినా కూడాను ప్రతి ఒక్కరు కూడాను యూట్యూబ్, ట్విట్టర్ ప్రతి ఒక్కటి కూడా షేక్ చేసింది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది. సినిమా కూడాను చాలా హిట్ టాక్ వచ్చింది మనకి. ఇప్పుడు కూడా ఈ సినిమాకి మనం ఏ కంగాలు చేయకుండా మన సినిమాను మనమే హైప్ చేసుకొని మన సినిమాను మనమే అంటే ఇంకా పై స్థాయికి వెళ్తాదని నేను అనుకుంటున్నాను. మాకు కూడా సపోర్ట్ చేయాలి కోరుకుంటున్నాను. సూపర్ అన్న డాన్స్ ఏంటి మా అన్నకి ఇంకా చెప్పాలా? అంటే మరి డాన్స్ గురించి ఇంకేమో చెప్పడానికి జంకర్ 2 అడుగులు వెనకేసిందంటే పులి వచ్చిందని అర్థం. ఈ సినిమా ఫ్లాప్ అయితే తిరుగుతుంది తెలుసా? అల్లు అర్జున్ లోగా తెలుసా? అల్లు అర్జున్ జై బండి. పుష్ప 2 మూవీ గురించి ఎంత యాంగ్జైటీతో ఎదురు చూస్తుంది? బండి పిచ్చప్ప
సూపర్ డూపర్ హిట్. జై బండి, జై బండి, జై బండి, మమ్మల్ని కొట్టుకోడు ఎవరు లేడు. పుష్ప 2తో జాతర జాతర దెంగుతులు జాతర. పుష్ప 2 గురించి 3 years గా వెయిట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో పుష్పరాజ్ సందడి చేయనున్నాడు. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ 3 years back? మేడం చాలా చాలా ఇంట్రెస్ట్, అందరూ చాలా ఇంట్రెస్ట్గా వచ్చాం. యాక్చువల్ ఏం జరిగిందంటే మన ఆంధ్ర తెలంగాణలో ఈ బాయ్ కట్టు లేకపోతే మెగా ఫ్యాన్స్ అని చెప్పి లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి డివైడింగ్ ఎక్కువ నడుస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పుష్ప 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. మీరు అందరూ ఆగితే నేను మాట్లాడుతాను. ప్రతి ఒక్కరు పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో ఒక స్మాల్ టౌన్ ఎలా ఉందంటే బిగ్ టౌన్లో ఎలా ఉంటుందో పుష్ప రేంజ్ అనేది ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ చూపిస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే మన తెలుగు హీరోని నార్త్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారు కదా, మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు? ఒక తెలుగు హీరోని నార్త్ అంతా సపోర్ట్ చేసేటప్పుడు మన తెలుగు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయకూడదు? ఒక్క నిమిషం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఒక సినిమా నచ్చితేనే ఎవడైనా చూస్తాడు. సినిమాలో దమ్ము ఉంటేనే సినిమా చూపిస్తుంది ఏంటి విషయం అనేది. ఈ సినిమా 3 సంవత్సరాల నుంచి అలా నాంచుకొని వస్తున్నారు. ఈ సినిమా గురించి చాలా అంతరాలు నెలకొన్నాయి. ఇక్కడే కాదు, ఏపీ, తెలంగాణ, మొత్తం తమిళనాడు వరల్డ్ వైడ్ ఈ సినిమా గురించి వెయిట్ చేస్తూ వచ్చారు. 3 సంవత్సరాలు తక్కువ కాదు. 2020లో వచ్చిన వరకు అలాగే అంతరాలు నెలకొల్తూ ఉంటున్నాయి. కానీ ఇప్పటికి సినిమా గురించి ఏ మాత్రం క్రేజ్ కూడా తగ్గలేదు, అలా పెరుగుతూనే ఉంది. మొన్న పాట్నాలో చూసారు ఆ క్రౌడ్ ఎంత వచ్చిందో. ఇప్పుడు కూడా సేమ్ సాలూర్ లో కూడా అదే క్రౌడ్ రేపు చూస్తారు. రేపు చేసే సెలబ్రేషన్స్ ఎవరైతే ఉంటారో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన మూవీ పుష్ప 2 భారీ ఎత్తున కటౌట్లతో భారీ అంచనా చేస్తున్న మూవీ. రాజకీయంగా మాట్లాడకపోతే అంతా ఓపెన్ మాట్లాడుతున్నాం. అందరూ ఒకటే, ఆలో ఒకటే. మనం అబ్బాయిల పరకు మాట్లాడితే అబ్బాయిలు అంతా అంతే అని ఒక మెంట్ ఎక్కిసారు అంతే. పవన్ కానీ కాదు, అల్లు అర్జున్ వేరు కాదు, అంతే. పుష్ప 2ని మరి కాసేపట్లో చూడబోతున్నారు. స్క్రీన్ పైన పుష్పరాజ్ 2 మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అలాగే అందాల భామ పాన్ ఇండియా స్టార్ అయినటువంటి శ్రీవల్లి మన రష్మిక మందాన కూడా తెర మీద కనబడబోతున్నారు. సో ఈ యాంగ్జైటీని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? పుష్ప 2 గురించి అయితే 3 years నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు. దీనికి రాజకీయాలు అనేవి ఏం లేదు, అందరూ ఫ్యాన్స్ అని మేమందరం హార్ట్ఫుల్గా సినిమాకి అయితే వద్దామని అనుకున్నాము. ఈరోజు 900 పెట్టి ఈ షోకి, ప్రేమిల షోకి మేము తీసుకోవడం జరిగింది. అన్ని టికెట్లు అయితే మన బాక్స్ ఆఫీస్లోనే ఫుల్ అయిపోయి మేమైతే సినిమా గురించి చూస్తున్నాము. శ్రీవల్లి, రష్మిక ఇద్దరు టాప్ అప్గా డ్యాన్స్ చేశారు. ఇద్దరిది ఐటమ్ సాంగే అని అనిపించేటట్టు ఒకరికొకరు పోటీ పడి వేశారు. అయితే మేమైతే చాలా యాంగ్జైటీతో ఉన్నాము. మేమందరం ఫ్యాన్స్ అందరూ, మా కుర్రాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే 9:30 అవుతుందో షోకి వెళ్ళిపోదామని అస్సలు తగ్గేదే లేదు. అయితే సాంగ్స్ కూడా చూసాం, ఫీలింగ్ సాంగ్, గిసిక్ సాంగ్.
సో ఇద్దరు కూడా పోటీగా పోటీ పడుతున్నారు. ఎవరిని కూడా అబ్బా ఇంతలా చేస్తున్నారు, మన కళ్ళు కూడా అటు ఇటు తిరిగేసేటట్టు. సో శ్రీవల్లి డాన్స్ గురించి, అదే విధంగా శ్రీలీల డాన్స్ గురించి. శ్రీలీల డాన్స్ గురించి అయితే అల్లు అర్జున్ మనకి లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు, చాలా బాగా చేస్తారు, అసలు మీరు ఎవరు సినిమా హాల్లో కుర్చీల్లో కూర్చొని చూడరు, అంత టాప్ గా చేశారని. సినిమా అయితే చాలా హిట్ అవుతుందని మేము చూస్తున్నాం. అల్లు అర్జున్కి ఆల్ ద బెస్ట్, ఆల్ ఆర్ టీమ్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. మేమందరూ ఫ్యాన్స్ అయితే అందరూ ఫ్యాన్సే, మేము మెగా ఫ్యాన్స్, దీనికైతే రాజకీయాలు లేవు, అందరూ ఒకటేనే. మేమందరం అయితే పుష్ప 2కి అయితే వెళ్ళాలని సపోర్ట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆర్ టీమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూయర్స్, చూస్తున్నారు కదా, ఫ్యాన్స్ అంతా కూడా మేమంతా అభిమానులమే. పుష్ప 2 సక్సెస్ కోసం ఆల్ ద బెస్ట్ చెప్తూ మరింత జోస్తో యాంగ్జైటీతో వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.